ప్రకాశం జిల్లాలో వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోవిందనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యక్షంగా అలంకారం చేశారు. ప్రకాశం జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు మాత్రం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. అయితే తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ఉత్తర ద్వారం ద్వారా భక్తులను అయితే స్వామివారి దర్శనానికి అయితే దేవాలయాలు అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు దర్శనం కోసం వచ్చే భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఒంగోలులోని చెన్నకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు తెల్లవారుజాము నుంచి ఏదైతే చలిని సైతం లెక్క చేయకుండా భక్తులైతే ఉత్తర ద్వారం దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకైతే ఆ క్యూ లైన్ లో అయితే స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే భక్తులకు ఏదైతే దేవాలయాల వద్ద ఇటు ప్రత్యేకంగా భక్తులు వచ్చే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు ఆలయ నిర్వాహకులతో పాటు దేవాలయాల వద్ద పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం అసలు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అసలు వైకుంఠ పర్వదిన విశిష్టత సంబంధించి తెలుసుకునేందుకు మన దగ్గర భక్తులు ఉన్నారు. సార్, ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం విశిష్టత ఏంటి? సాక్షాత్తు వైకుంఠనాథుడైనటువంటి ఆ వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు భూలోకానికి వచ్చి కలియుగ వైకుంఠంగా తిరుమలలో ఆయన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కలియుగ వైకుంఠనాథుడు ఎప్పుడైతే ఈ భూలోకానికి విచ్చేశాడో అప్పుడు మనం స్వామివారే వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చిన సందర్భంలో మనం ముక్కోటి ఏకాదశి అన్నటువంటి పర్వదినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. సాక్షాత్ ఇప్పుడు వైకుంఠంలో ద్వారాలు తెరిచి ఉంటాయట. కాబట్టి వైకుంఠంలో ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి స్వామివారిని ఉత్తర ద్వారంలో కనుక మనం దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి అని చెప్తున్నారు. అందుకని ఉత్తర ద్వార దర్శనం అన్నటువంటిది ఏర్పాటు చేశారు. లోపల ఉన్నటువంటి మూలమూర్తిని దర్శనం చేసుకునే కన్నా ఈరోజు ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి, అలానే మనకి ఉత్తరానికి అభిముఖుడుగా కుబేరుణ్ణి చెప్తాం కాబట్టి మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుందని పెద్దలు చెబుతున్నటువంటి సందర్భం. ఈరోజు ముక్కోటి ఏకాదశి అని, ఈ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని ఎందుకన్నారంటే మనకి ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ ధనుర్మాసంలోనే తిరుప్పావై అన్నటువంటి వ్రతాలు చేస్తాం. ఆండాళ్ళ తల్లి కూడా తిరుప్పావై వ్రతాన్ని ప్రారంభిస్తూ మార్గళి తింగల్ మది నిరైంద నన్నాళాల్ నీరాడ పోదు వీరు పోదుమినో నేరిళయ్యర్ అంటూ అమ్మవారు మొట్టమొదటి పాసురాన్ని కూడా ప్రారంభించింది. ఇదొక శుభకరమైనటువంటి మాసం, ఒక మంచి మాసం వచ్చింది. ఆ మాసంలో ధనుర్మాసంలో ఉన్నటువంటి శుక్ల ఏకాదశి ఏదైతే ఉందో ఆ ఏకాదశి రోజు మనం వైకుంఠ ఏకాదశిగా మనం జరుపుకుంటాం. అంటే సాక్షాత్తు ఆ పరంధాముడు వైకుంఠంలో ఉన్నటువంటి స్వామివారు ఈ భూలోకానికి వచ్చి మనందరికీ దర్శన భాగ్యం కల్పిస్తాడు. ఆయన మాత్రమే కాకుండా ఆయనతోటి ఉన్నటువంటి ముక్కోటి దేవతలు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అన్నటువంటి నామకరణాన్ని కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏకాదశిలు రావడానికి కూడా కారణం ఏమిటంటే పద్మపురాణం అంతర్గతంగా మనకి చెప్తున్నటువంటి కథ, మురాసురుడు అన్నటువంటి రాక్షసుడు స్వామివారు సంహరిస్తాడు. ఆ మురాసురుడు అన్నటువంటి వాడిని ఏ అస్త్ర శస్త్రాలతో సంహరించడానికి అవకాశం లేనప్పుడు మురాసురుడు నారాయణుణ్ణి వెంబడిస్తూ వెళ్తే నారాయణుడు లాంటి వాడు అతన్ని సంహరించలేక ఒక గుహలోకి వెళ్తాడు. ఆ గుహలోకి వెళ్ళి ఆయనలో నుంచి వచ్చినటువంటి ఒక శక్తి రూపంతో ఆ మురాసురుడు అన్నటువంటి వాడిని సంహరిస్తే ఆ మురాసురుడు అన్నవాడికి ఆయన వరం కూడా ఇస్తాడు. నిన్ను ఏకాదశి అన్న పేరుతోటి నిన్ను పిలవటం జరుగుతుంది. ఆ ఏకాదశి రోజు ఎవరైతే నన్ను దర్శనం చేసుకుంటారో వాళ్ళకందరికీ కూడా నీకెలా మోక్షం కలిగిందో వాళ్ళకు కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుందంటారు. అయితే ఈరోజు ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉండాలంటారు. ఆ ముర అన్నటువంటి రాక్షసి ఈరోజు నేను వరి ధాన్యంలో కొలువు తీరుంటాను కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఎవరు కూడా వరి సంబంధించినటువంటి అన్నాన్ని భుజించకూడదు అని ఉపవాసాలు ఉండాలని చెప్తున్నారు. రేపటి రోజు ఉపవాసాన్ని పారణ చేసి ద్వాదశి నాడు మాత్రమే మనం భోజనం చేయాలి. ఈరోజు ఉపవాసం అంటే స్వామివారికి దగ్గరగా ఉండటం, అలానే జాగరణ అంటే స్వామివారి యొక్క నామాన్ని నిరంతరం కూడా జపించుకోవటం. ఈ ముక్కోటి ఏకాదశి నాడు కనుక స్వామివారిని దర్శనం చేసుకుంటే 24 ఏకాదశులు దర్శనం చేసుకున్నటువంటి ఫలితం కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.
ఏదైతే ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే అంత శుభం జరుగుతుందని చెప్పేసి భక్తులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ముక్కోటి ఏకాదశి పర్వతం ఇప్పుడు స్వామివారికి అత్యంత ప్రీతికరమైంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని చెప్పేసి ఇటు భక్తులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్.